హే గాయ్స్, వెల్కమ్ టు షించాన్ పివివి. ఈరోజు వచ్చేసి 27th అనమాట, వినాయక చవితి. ఇప్పుడు మనం వినాయకుడిని చూసేకి పోదాం. మా ఇంటి దగ్గర అయితే ఎన్నో రకాల వినాయకులు అయితే పెట్టేశారు. ఇప్పుడైతే దాన్ని షేర్ చేసుకోవడానికి అప్లోడ్ చేశాను అనమాట యూట్యూబ్లో. మీరు కూడా చూసేయండి. ముందుగా వచ్చేసి మా ఇంటి దగ్గర ఒక మంచి సర్లోపలికి వెళ్దాం. ఇక్కడైతే ప్రతిసారి కొత్త లైక్స్ అని పెట్టారు అనమాట. ఒకసారి చాక్లెట్ వినాయకుడు పెట్టి సముద్రంలో దొరికే గవ్వలు అనమాట. చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో, మెరిసిపోతుంది అనమాట వినాయకుడు లైటింగ్స్కి. చూడండి ఎంత పెద్దగా ఉందో వినాయకుడి విగ్రహం. అలాగే వెనకాల డెకరేషన్ కూడా సూపర్ చేస్తారు. ఒకసారి చూడండి వెనకాల సముద్రం. ఇప్పుడు ఇంకొక వినాయకుడి దగ్గరికి అయితే వెళ్దాం. అలాగే ఎన్నో వినాయకుడు అనమాట. ఇది వచ్చేసి మనకి రైల్వే స్టేషన్ దగ్గర పెట్టారు. ఒకసారి చూడండి పక్కన ఒక రాకెట్ ఉంది. ఇది వచ్చేసి ఆపరేషన్ సింధూర్కి గుర్తుగా పెట్టేశారు. అక్కడ చూడండి వినాయకుడు బొట్టు పెడుతున్నట్టు కనిపిస్తుంది. అలాగే కింద గన్ను పట్టుకొని ఎవరున్నారు, కింద ఎవరున్నారు కామెంట్ చేసి చెప్పండి. బాగా కింద అబ్జర్వ్ చేసినట్టయితే అక్కడైతే సోల్ వేసుకుంటున్నారు అనమాట. ఒకసారి చూడండి బయట నుంచి ఎలా లైట్ పెట్టారు. అయితే వెళ్దాము. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాము ఎంత దగ్గర పెట్టారో ఏమో ఈ వినాయకుడిని. సరే ఇప్పుడు చూద్దాం ఎలాంటి గణేషన్ పెట్టారో ఏమో. వావ్, భలే ఉంది కదండి. ఒకసారి ఆ వినాయకుడు చూడండి ఎంత బాగా ఫోటో తీసుకుంటున్నాడు. చేతిలో ఫోన్ క్లియర్ కనపరాలేదు కదా, జూమ్ చేస్తాను చూడండి. అదో ఫోన్ కెమెరా ఫోన్ పట్టుకుని మరీ దిగుతున్నాడు ఫోటో. చూడండి ఎంత బాగుంది అనమాట ఈ ఫోటో. అలాగే పక్కన చూడండి అక్కడ వచ్చేసి శివుడు, పార్వతి, సుబ్రహ్మణ్యం స్వామి, వీళ్ళు ముగ్గురు ఉన్నారనమాట. శివుడు అయితే అద్దాలు కూడా పెట్టుకున్నాడు వెనకాల. అలాగే ఇక్కడైతే సూపర్ అయిన వినాయకుల విగ్రహాలు ఉన్నాయి. డెకరేషన్ అయితే సూపర్ ఉంది. బయట నుంచి చూడడానికి అయితే సూపర్ ఉంది అనమాట. ఎలా వచ్చింది లోపలికి వెళ్ళడానికి కొంచెం పెద్దగానే ఉంది క్యూ. ఒకసారి వెళ్దాము లోపలికి. ఇది చూడండి ఎంత బాగుందో. ఈ వినాయకుడిని వచ్చేసి ఫ్రూట్స్తో అయితే తయారు చేస్తారనమాట. ఒకసారి చూడండి. అలాగే కామెంట్లో చేసి చెప్పండి యా ఫ్రూట్ ఇది. అలాగే లోపల ఎంతోమంది ఉన్నారు. కొంచెం ముందరికి వెళ్ళి మీకోసం క్లియర్గా తీస్తాను వీడియో చూడండి. ఇప్పుడు వచ్చేసి నేను మీకు జూమ్ చేసి చూపిస్తాను. క్లియర్గా చూడండి యాప్ అండో కామెంట్ చేసి చెప్పేసేయండి. ఇప్పుడు దీని దగ్గర ఒకటి పక్కన గణపతులే చేస్తాను చూడండి. పైన శివుడు, పక్కన చేతి పైన గణపతులే. ఇలా ఎన్నో గణపతులు ఉన్నాయి. బాగా అయితే సూపర్ అయిన వినాయకుడు కోసం మనం జూమ్ చేస్తాను చూడండి. బాగా వచ్చిన వినాయకుడు, హంస పైన వినాయకుడు. మీరు ముందర చూసినట్టయితే ఎలుక కూడా ఉంది. కొంచెం ముందర పోయి చూపించేస్తాను చూడండి. ఎలుక హాయ్ ఎట్లుంది ముందర కూర్చొని. ఇది వచ్చేసి చూస్తుంటే చూడాలనిపించేస్తుంది అనమాట. డెకరేషన్ కూడా సూపర్ ఉంది. టెంట్ కూడా బ్లూ కలర్ నుండి ఆకాశంలో ఎగురుతానండి. ఇప్పుడు వచ్చేసి ఇంకొక వినాయకుడు మేఘాల్లాగా సరిగా క్యాప్చర్ చేయలేదు. ఇదైతే హైలైట్ వినాయకుడు, రామ వినాయకుడు. సీత వినాయకుడు అయితే కరెక్ట్ సెట్ అయింది. సిల్వర్ కలర్ ఉంది చూడండి వినాయకుడు. అంటే కైలాస పర్వతంలో ఉన్న వినాయకుడు మాదిరి ఉంది కొంచెం. చూడండి ఎంత బాగుందో. ఇక్కడ ముందర ఇంకా బాగుంది. ఇది కూడా ఉందన్నమాట వినాయకుడు పక్కనే ఉందన్నమాట. లైటింగ్స్ వెళ్ళి చూసేద్దాము. వా టెడ్డి బేర్ చూడండి ఎంత బాగుందో. ఒక నిమిషం ఉండండి. ఇప్పుడు వచ్చేసి టెడ్డి బేర్ మీకు హాయ్ చెప్తుంది చూడండి. హాయ్ హాయ్ అని వెంటనే బాయ్ అని చెప్పేసి వెళ్ళిపోయింది అనమాట టెడ్డి బేరు. ఇప్పుడు లోపలికి వచ్చేద్దాం. లోపల వచ్చేసి ఇలా ఉందనమాట. పక్కన ఒక తోడు గణపతిని పెట్టారు. అలాగే ఒక గణపతి ఒక ప్లేస్ వచ్చేటట్టు మరియు డెకరేషన్ పెట్టేశారు. అలాగే శివుడు కూడా ఎంట్రీతో ఉన్నాడు. అంటే పందరు నుంచి కొంచెం దూరం వరకు బాగా ఎడిటింగ్ చేసుకుంటూ వచ్చాడనమాట. చూడండి పింక్ కలర్లో ఎంత బాగుందో. అలాగే సైడ్లకు కూడా కృష్ణుడు ఉన్నాడు అనమాట పందిరికి. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు మరొక వినాయకుడు చాలా పెద్దదన్నమాట. చాలా కూడా పెద్దదే. కొంచెం నిదానంగా లోపలికి వెళ్ళి చూపిస్తాను చూడండి. ఇదే అనమాట గణపతి. ఇది కూడా సూపర్ ఉంది. బొట్టు చూడండి ఒకసారి. శివలింగం ఉందన్నమాట బొట్టు. అంతా ఒకటే కలర్ పెట్టారు పందిరికి. గ్రీన్ ప్లస్ వైట్ కలర్స్ అనమాట. అలాగే డెకరేషన్ వచ్చేసి సూపర్ ఉంది. తీసుకుని వెళ్ళిపోయాను అనమాట లోపలికి. ఇప్పుడు నేను మీకు లోపల కూడా చూపించేస్తాను. లోపల ఆరెంజ్ కలర్ లైటింగ్ పెట్టేసి బయట అయితే సూర్యుడి మాదిరి పెట్టారు. చూడండి రామ వినాయకుడు బాణం పట్టుకొని లాగినట్టుంది అనమాట. ఒకసారి కింద చూడండి. అలాగే ఒకసారి వెనకాల అయితే ఎడిటింగ్, అలాగే డెకరేషన్, గోల్డెన్ కలర్ లైటింగ్స్ అన్ని సూపర్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి అయ్యప్ప స్వామి వినాయకుడు అనమాట. దగ్గరికి వెళ్దాం. ఇక్కడ వచ్చేసి వెంకటేశ్వర వినాయకుడు అనమాట. ఒకసారి సింహాసనం సైడ్లకు చూడండి. అటు పక్కన ఇటు పక్కన వెంకటేశ్వర నామాలు ఉన్నాయి. అలాగే ఇదైతే పెద్దదే చాలా బాగుంది. ఇక్కడ దగ్గరికి వచ్చేస్తాం. ఇదైతే చాలా పెద్దది. బాగా గమనించేటట్టయితే ఇది కృష్ణ వినాయకుడు అనమాట. పైన నెమలికం ఉంది. అలాగే సూపర్ ఉంది అనమాట. చెవులకైతే రెడ్ కలర్ ఉంది. నేను మీకోసం జూమ్ కూడా చేశాను చూడండి బాగా. ఒకసారి చేతిలో చూడండి మూసికని ఎంత బాగా పట్టుకున్నాడు. చాలా పెద్దది అనమాట ఈ విగ్రహము. ఇప్పుడు వచ్చేసి చూడండి కృష్ణ వినాయకుడు చూడండి. జగన్నాథ వినాయకుడు వావ్ సూపర్ ఉంది. ఎవరు క్రియేట్ చేయలేదు ఇంతవరకు ఇట్లాంటిది. చూడండి మొత్తం జగన్నాథ స్వామి మాదిరే ఉంది. ఇప్పుడు నేను డెకరేషన్ లైటింగ్ సూపర్ ఉంది. ఇప్పుడు వచ్చేసి జబర్దస్త్ అయితే అతని పేరు కామెంట్